ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము మొదటి రోజు పారాయణము గురువారము మొదటి అధ్యాయము తపోవన ప్రవేశము. శ్రీ పుటపర్తి నిలయుడు కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడవకుండా ఏలును నిన్నునన్ అంటున్నారు బాబా. ప్రస్తావన: జగము సాయిమయము, ఈ యుగము సాయి యుగము. శ్రీ సత్యసాయి బాబా సాక్షాత్తు అవతార పురుషుడు. ఆ ప్రేమమూర్తి మహిమ క్రమముగా పుటపర్తి నుంచి బయలుదేరి ధర్మవరము చేరి అచ్చటి నుంచి అనంతపురము మీదుగా కొండలు కోనలు పొలములు నదులు ఎడారులు సముద్రములు దాటి విశ్వమంతటా విస్తరించింది. ఫలితంగా కొండల చాటునున్న చిన్నారి పుటపర్తి ఇప్పుడు సకల శోభలతో దివ్యక్షేత్రంగా మారిపోయింది. యోగభూమి అయిన భారతదేశం నుండి శ్రీలంక, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, గ్రీక్, న్యూజిలాండ్, ఐస్లాండ్, రష్యా, ఫ్రాన్స్, జపాన్, స్విట్జర్లాండ్, ఇరాన్, చైనాలలో సహితము సూర్యభగవానుని కిరణాలు వలె సత్యసాయి దివ్యశక్తి తరంగాలు ప్రసారమవుతున్నాయి. ఎక్కడి నుంచి పిలిచినా, ఏ పేరుతో తలిచినా, పిలవలేక ఆర్తితో అలమటించినా అక్కడ సాయి భగవానుని అమృత స్పర్శ అనుభవంలోకి వస్తున్నది. అందువల్ల మానవులంతా చిన్నపిల్లలు తల్లిని చేరినట్లు ఆ జగన్మాతను దర్శించుకొనటం కోసం తహతహలాడిపోతూ పుట్టపర్తికి తరలి వస్తున్నారు. బాబా పరబ్రహ్మ స్వరూపము. తన సన్నిధికి చేరిన పుణ్యాత్ములకు కొందరికి రామభద్రునిగా, కొందరికి శ్యామసుందరినిగా, కొందరికి మహావిష్ణువుగా, కొందరికి గణపతిగా, కొందరికి సుబ్రహ్మణ్య స్వామిగా, కొందరికి పరమేశ్వరునిగా, కొందరికి దుర్గాభవానీగా, కొందరికి షిరిడీ సాయి ప్రభువుగా, కొందరికి దత్తాత్రేయునిగా, కొందరికి బుద్ధ భగవానునిగా, కొందరికి యేసుక్రీస్తుగా దర్శనం ప్రసాదించి అనుభూతి కలిగించి బాబా తాను సర్వదేవతాతీత స్వరూపుడునని నిరూపణ చేస్తున్నారు. సృష్టి స్థితి లయములు బాబా ఆధీనములో ఉన్నాయనే విషయము బాబా భక్తులకందరికీ తెలిసినదే. ఒకనాడు ఒక భక్తునితో బాబా భా వర్ణము సృష్టిని, ఘా వర్ణము రక్షణమును, వా వర్ణము లయమును సూచిస్తాయి. ఈ మూడు శక్తులు కలిగినవాడు భగవానుడు. ఇదే నా రహస్యము అన్నారు. అనంత శక్తి సంపన్నుడు, విశ్వవ్యాపకుడు అయిన భగవానుడు మాయా మానుష రూపం ధరించి సత్యసాయిగా మన మధ్య అవతరించాడు. భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో ప్రవేశిస్తే తప్ప మనం స్వామి భగవతత్వాన్ని గ్రహించలేము. ఆ దివ్య పదములో సామాన్య మానవులు పయనించేటందుకే స్వామి తన తత్వాన్ని స్వయంగా అప్పుడప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు. ఒకసారి భగవాన్ బాబా నా కోసము కాదు, మీకోసము నేను మీ వలె మాట్లాడుతున్నాను, తిరుగుతున్నాను, భుజిస్తున్నాను, మీకు అర్థమయ్యే రీతిగా ప్రవర్తిస్తున్నాను, మీలో ఉండి మీలో ఒక్కడనయ్యి మీ విశ్వాసాన్ని, ప్రేమను, విధేయతను చురుగొని మిమ్మల్ని దైవత్వం వైపు మరలిస్తున్నాను. మీలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించటమే నా ఆశయం. మీ నిజతత్వాన్ని తెలుసుకొని తద్వారా ఈ పరమసత్యాన్ని గుర్తించండి. ఈ చరాచర సృష్టికంతటికి నేనే అంతర్వాహినిని, అన్నింటినీ ప్రేరేపించే శక్తిని నేనే జ్ఞానిని, జ్ఞానమును, జ్ఞేయమును అన్నారు. బాబా ప్రేమతో మానవావళి నంతటిని దివ్య మార్గములో నడపటం కోసం అవతరించారు. అందుకోసం ఎంతో శ్రమిస్తున్నారు.
ఎంతో సహనం చూపుతున్నారు, ఎంతో కరుణ కురిపిస్తున్నారు. స్వామి ఒకసారి ఏ అవతారము ఈ విధముగా చెయ్యలేదు. గ్రామ సీమలలోని ప్రజల మధ్యకు వెళ్ళటం, నిద్రావస్థలో ఉన్నవారిని మేల్కొల్పటం, స్తబ్దులైన వారిని ఉత్తేజపరచడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, లక్షలాది మందికి అనుగ్రహం ప్రసాదించటం. శ్రీ భగవాన్ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 25వ పేజీ. సత్యధర్మ శాంతి ప్రేమ పదములలో నడిపించటం మున్నెన్నడూ జరగలేదు. నేను సముద్రమును, మీరు నదులు, అలలు, మీరే నేను. మీరు గమ్యము చేరినప్పుడు ఈ సత్యాన్ని గ్రహించగలరు అని ప్రకటించారు. ఎన్నాళ్ళు ఈ బురదలో ఉంటారు? రెక్కలు సంపాదించుకొని ఎగిరిపోండి అంటారు బాబా. ఒక రెక్క నామస్మరణము, ఒక రెక్క దీనజన సేవ. ఈ రెండింటితో ఎటువంటి గాఢమైన ప్రారబ్ధాన్నైనా సరే తొలగించుకొని నిర్మలమైన, నిష్కల్మషమైన, నిరంజనమైన నిత్యస్థితిని మానవుడు చేరుకొనగలడని బాబా అభయ ప్రదానం చేస్తున్నారు. మీ అందరి కష్టసుఖములు నాకు తెలుసు. కారణము నేను అందరిలోనూ ఉండడమే. ఈ సాయి అనే కరెంటు ప్రతి వ్యక్తి అనే బల్బులోనూ ప్రవహిస్తున్నది. ప్రతి హృదయములోనూ నేను ప్రకాశిస్తున్నాను. మీ అందరి హృదయాలలో ఉన్న చైతన్య శక్తిని నేనే అని సత్యసాయినాథుడు బొంబాయిలోని వల్లభాయ్ స్టేడియంలో లక్షలాది మంది భక్తుల ఎదుట ప్రకటించారు. నమ్మిన వారికి నమ్మినట్లుగా బాబా ఇంట వెంట జంట కంట ఉండి కాపాడుతున్నారు. ఇది సత్యసాయి భగవానుని సచ్చరిత్ర. ఇది సత్యసాయి భగవానుని దివ్య చరిత్ర. ఇది సత్యసాయి భగవానుని అనంత మహిమకు అర్థం పట్టే పారమార్థక గ్రంథము. దీనిని భక్తజనులు భక్తితో పారాయణ చేసి ఆ సాయినాథుని ప్రేమను సంపాదింతురుగాక. ఈ పుణ్య గ్రంథ రచనకు సంకల్పం కలిగించింది శ్రీ సత్యసాయి భగవానుడే. రచింపచేసింది భగవానుడే. రచించింది భగవానుడే. నేను కేవలం నిమిత్త మాత్రుడను. ఈ విధంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా అవతార వైభవ కార్యక్రమములో ఒక చిన్న ఉపకరణంగా స్వామి నన్ను అనుగ్రహించారు. అది నా అపూర్వ భాగ్యం. ఇందులోని ప్రతి ఒక్క సన్నివేశము మనలోని అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చెయ్యగలిగిన శక్తి కలిగినటువంటిదే. అందువల్ల ఆత్మ సాక్షాత్కారమునకు ఈ గ్రంథము తోడ్పడగలదు. అందుకు అన్ని వేళలా విశ్వమానవ కోటికి చేయూతనిచ్చి సాకవలనని ఆ జగత్ప్రభువును, ఆ సత్యసాయి నాథుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ప్రశాంతి ప్రవేశము. శ్రీ మధాఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, సచితానంద పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీ 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 సత్యసాయి భగవంతుని పాదపద్మములకు శతకోటి వందనములు సమర్పిస్తూ తపోవనము అనే ఈ గ్రంథ పారాయణమునకు ఉపక్రమిస్తున్నాను. ఈ గ్రంథం నామధేయం తపోవనము. పుటపర్తిలో ప్రశాంతి నిలయం నుంచి విశ్వవిద్యాలయ కార్యాలయానికి వెళ్లే పర్వత మార్గములో ఒక మర్రి చెట్టు ఉంది. అది ధ్యాన వృక్షం. అది తపోవృక్షం. 1959వ సంవత్సరము జూన్ 29వ తేదీ నాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు బీజాక్షరాలతో కూడిన ఒక తామ్రఫలకం సృష్టించి నేలలో నిక్షిప్తం చేసి ఈ వృక్షాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ సందర్భంలో భక్తులను ఉద్దేశించి భగవాన్ బాబా, ఇది బుద్ధ భగవానుని బోధి వృక్షం, ఇది జ్ఞానవృక్షం. బాలకృష్ణుడు ప్రళయకాలములో పవళించి వటపత్ర సాయి అనే నామం ధరించింది ఈ వటపత్రం వల్లనే.
భగవద్గీతలో సూచించిన వృక్షం ఇదే. ఇక్కడ తపస్సు చేసిన సాధకులకు కాంక్ష సిద్ధి, కార్యానుకూలత, ఇంద్రియ నిగ్రహం, చిత్తస్థైర్యం లభిస్తాయి అన్నారు. ఈ వృక్షం ప్రతిష్ఠించడం వల్లనే స్వామిని సాధుకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః అనే నామంతో పూజిస్తున్నాము. ఈ వటవృక్షం అమరవృక్షం. అది ఊడలుగా దిగి వేరుని అక్షయంగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. చల్లని నీడనిచ్చి హాయి కలిగిస్తుంది. సమస్త విశ్వానికి శాంతిని కలిగిస్తూ వ్యాపిస్తున్నది. జీవిత ప్రయాణంలో అలిసి సొలిసిన ఆర్తులకు, జిజ్ఞాసువులకు, అర్థార్థులకు, జ్ఞానులకు పరమ ప్రశాంతిని ప్రసాదించే సత్యసాయి భగవానుడు. అసలు తపోవృక్షం ప్రశాంతి నిలయమే తపోవనం. ప్రశాంత నిలయ నిర్మాణం ఆరంభించక ముందు ఒకనాడు ఆ కొండల ప్రదేశములో నిండిన భగవానుని బాబా నోటి నుండి ఈ దివ్యవాక్కులు వెలువడ్డాయి. ఈ ప్రదేశం త్వరలోనే ఒక షిరిడీగా, ఒక తిరుపతిగా, ఒక వారణాసిగా రూపొందుతుంది. వేల కొలది యోగులు, సాధువులు, జిజ్ఞాసువులు ఈ క్షేత్రానికి వచ్చి ఆత్మశాంతిని, మోక్షాన్ని పొందుతారు. ఇచ్చట నుండే సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమం ఆరంభమవుతుంది. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది నన్ను వెతుక్కుంటూ ఇక్కడకు వస్తారు. తపోవనము. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 27వ పేజీ. ఆ అనంతమైన జనసందోహం చివర నుండి ఉన్నవారు సుదూరం నుంచి చిన్ని చుక్కల్లా కనిపించే ఈ కాషాయ రంగును చూసి తాము ధన్యులమయ్యామని భావిస్తారు. స్వామి ఈ మాటలన్న అనతి కాలంలోనే ప్రశాంతి నిలయం ఏర్పడింది. విశిష్టమైన ప్రశాంతి మందిరం, మహాగోపురం, భక్తజనులకు అనేక అంతస్తుల ప్రాసాదాలు, పూర్ణచంద్ర హాలు, సాయి కుల్వంతు హాలు వెలిశాయి. ప్రశాంతి నిలయం పట్టణవాటిక అయ్యింది. ఇది మానవులందరూ అద్భుతమైన ప్రశాంతిని పొందే ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీదు, ఒక యూదుల ప్రార్థనా మందిరం, మానవ రూపములో అవతరించిన భగవంతుని అపారమైన ప్రేమలో లీనమయ్యి అత్యున్నతమైన ప్రశాంతిని ఇక్కడ అందరూ పొందవచ్చు. ప్రతి మానవుని హృదయం ప్రశాంతి నిలయంగా మార్చటమే నా లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేర్చడం కోసమే నా ఈ అవతారం వచ్చింది అన్నారు భగవాన్ బాబా. ఎవరు ఏ దైవమైనా సరే ఇక్కడ స్వేచ్ఛగా హాయిగా కొనవచ్చు. ఎవరు ఆటంకపరచరు. ఈ అవకాశం ఈ విశ్వం మొత్తంలో ఎక్కడా లేదు. అందుకే ఇది విశ్వ తపోవనం. ఇక్కడ తపస్సిద్ధి చాలా త్వరగా కలుగుతుంది. నిరాకారుడైన పరబ్రహ్మ స్వరూపుడు నరాకారుడయ్యి ఇక్కడ నడయాడుతున్నాడు. నీవు తపస్సు చేస్తూ కూర్చో చాలు. భగవంతుడే నీ ముందుకు వస్తాడు. నీ ఎదుట నిలబడతాడు. మందహాసం చేస్తాడు. నీతో మధుర భాషణ చేస్తాడు. నిన్ను సృశిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలో దివ్యానందానుభూతిని కుమ్మరిస్తాడు. ఈ తపోవనంలోకి ప్రవేశించటం జన్మ జన్మల అదృష్టం వల్ల మాత్రమే కలుగుతుంది. అందుకే భగవాన్ బాబా అంటారు, నా సంకల్పం లేనిదే ఎవరూ పుట్టపర్తిలో అడుగు పెట్టలేరు. యాదృచ్ఛికంగా ఎవరూ ఇక్కడకు రాలేరు అని. ఇది అక్షరాల నిజం. ప్రపంచంలోని ఎన్నో ఖండాల వారు, ఎన్నో దేశాల వారు, ఎన్నో జాతుల వారు, ఎన్నో భాషల వారు అశాంతిని పోగొట్టుకొనడం కోసం ఇక్కడికి వస్తున్నారు. పరమ ప్రశాంతిని పొందుతున్నారు. ఇదివరకు వారు చేసిన తపస్సుకు, ఆధ్యాత్మిక సాధనకు ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అనే ఫలితం పొందుతున్నారు. వారు సాయినాథుడు ప్రసాదించే వరాలను అందుకుంటున్నారు. ఇప్పటి వరకు తపస్సు, ఆధ్యాత్మిక సాధన చెయ్యని వారు సత్యసాయినాథుణ్ణి దర్శించిన దగ్గర నుంచి
వివిధ విధాలైన సాధనలకు పూనుకుంటున్నారు. వివిధ విధాలైన సాధనలకు పూనుకుంటున్నారు. ఇది కళ్ళ ఎదుట కనిపిస్తున్న సత్యం. ఈ అనేక కారణాల వల్ల ఈ గ్రంథానికి తపోవనం అని పేరు పెట్టబడింది. అందుకు కరుణాంతరంగుడైన సత్యసాయినాథుడు అపారమైన అనుగ్రహంతో ఆశీర్వదించారు. ప్రణవనాదము. పుట్టపర్తి దివ్యక్షేత్రం చుట్టూ ఎటు చూసిన కొండలు, ప్రశాంతమైన వాతావరణములో ఋషులు తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉంటాయి. అదిగో అది బ్రహ్మ ముహూర్త సమయం. చల్లగా మలయ పవనాలు వీస్తున్నాయి. విహంగాలు కిలకిలా రావాలు చేస్తున్నాయి. ప్రశాంతి నిలయ ప్రాంగణములో 5 గంటలకు మహారాష్ట్రకు చెందిన నాసిక్ నివాసి పోలోకోర్ మహాశయుడు 12 గంటలు మ్రోగించాడు. ప్రశాంతి నిలయ సంస్థానములోని కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. సాధుకులు, భక్తులు నిశ్శబ్దంగా నిలయంలోని మండపంలోకి వచ్చి కూర్చున్నారు. కొద్ది నిమిషాలలో మండపంలో వరుసలలో కూర్చున్న వారిని మందిరం లోపలకు నిశ్శబ్దంగా పంపటం ఆరంభమైంది. లోపల భజన హాలు నిండిన తర్వాత లైట్లు తీసి తలుపులు వేశారు. సమయం సరిగ్గా 5 గంటల 20 నిమిషాలయ్యింది. ఒక ఘంటానాదం వినిపించింది. భక్తులు శృతిహితంగా శాంతి స్వరంతో ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసే ఓంకారాన్ని పలకసాగారు. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అని పరబ్రహ్మ వాచకమైన ఓంకారాన్ని మహామంత్రంగా ఋషులు మనకు ప్రసాదించారు. ఇది ఆకార, ఉకార, మమకారాల త్రిపుటి. ఈ ప్రణవ జపం వల్ల మనసు లయమయ్యి ఆనందానుభూతి కలుగుతుంది. విశ్వమంతటా వ్యాపించి ఉన్నది ఒకే ఒక శబ్దము, అది ఓంకారము. అదే ప్రణవము. సమస్త ప్రకృతి ప్రణవమయమే. సెలయేళ్ల ధ్వని ప్రణవమే. సముద్ర ఘోష ప్రణవమే. 1000 ఏళ్ల ఉచ్ఛ్వాస విశ్వాసములు ప్రణవమే. పల్లకి మోసేవారు కానీ, బరువులు ఎత్తేవారు కానీ, వస్త్రములు ఉతికేవారు కానీ తమ తమ శ్రమలను శాంతపరుచుకొనుటకయ్యి ఓంకారమునే స్మరిస్తున్నారు. అటువంటిది అర్థమును తెలుసుకొని ప్రణవమును జపిస్తే భవభారమునంతటిని తొలగించుకొనవచ్చును అంటారు భగవాన్ బాబా. ఇంజిన్ను తగిలించటం చేత రైలు పెట్టెలన్నీ ఏ రీతిగా ముందుకు వెళతాయో అదే రీతిగా ప్రణవం వల్లనే సకల మంత్రాలు శక్తివంతంగా కదులుతున్నాయి. ఒక్క ప్రణవమును మనము ఉచ్చరిస్తే సర్వ వేదసారమును మనము ఉచ్చరించినట్లే. అటువంటి ఆనంద ప్రాప్తిని కలిగించే ఓంకారం 21 పర్యాయాలు జపించబడింది. ఆధ్యాత్మ తరంగాలు ప్రభాత వాయు తరంగాలలో కలిసి విశ్వవ్యాప్తమైనాయి. అనంతరం సుప్రభాతం. ఈశ్వరాంబసుత శ్రీమన్ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట సత్య సాయీస కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట పత్తీస ఉత్తిష్ట జగతీపతే ఉత్తిష్ట కరుణాపూర్ణ లోకమంగళ సిద్ధయే చిత్రావతీ తట విశాల సుశాంత సౌధే తిష్టంతి సేవకా జనాస్తవ దర్శనార్థం ఆదిత్యకాంతిరనుభాతి సమస్తలోకాన్ శ్రీ సత్యసాయి భగవాన్ తవ సుప్రభాతం త్వన్నామ కీర్తనారతస్తవ దివ్యనామా గాయంతి భక్తిరసమాన సుహృష్టచిత్తాః దాతుం కృపాసహిత దర్శనమాసు తేభ్యః శ్రీ సత్యసాయి భగవాన్ తవ సుప్రభాతం ఆదాయ దివ్య కుసుమాని మనోహరాణి శ్రీపాదపూజన విధం భవధంగ్రిమూలే కర్తుం మహోత్సుకతయా ప్రవిశంతి భక్తాః
శ్రీ సత్యసాయి భగవాన్ తవ సుప్రభాతం. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిం సందర్శనాభిరతి సంయుత చిత్తవృత్త్యా వేదోక్తమంత్రపఠనేన లసం త్యజస్రం. శ్రీ సత్యసాయి భగవాన్ తవ సుప్రభాతం. శ్రుత్వా తవాబ్ధుతచరిత్రమఖండకీర్తం వ్యాప్తాం దిగాంతర విశాలధరాతలేస్మిన్ జిజ్ఞాసులోకముపతిష్ఠతి చాశ్రమేస్మిన్. శ్రీ సత్యసాయి భగవాన్ తవ సుప్రభాతం. సీతా సతీ సమవిశుద్ధ హృదంబుజాతః బహ్వంగనాః కరగృహీత సుపుష్పహరాః స్తున్వంతి దివ్యనుతిభిః ఫణిభూషణం త్వాం. శ్రీ సత్యసాయి భగవాన్ తవ సుప్రభాతం. సుప్రభాతమిదం పుణ్యం ఏ పఠంతి దినే దినే తే విశాంతి పరంధామ జ్ఞాన విజ్ఞాన శోభితాః. మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయినే మంగళం పర్తివాసాయ మంగళం సత్యసాయినే. సర్వసాక్షి అయిన భగవంతునికి మేల్కొలుపు పలకటం వింత కదా. అసలు భగవంతుడు నిద్రిస్తేనే కదా మేలుకొలుపు అవసరము. మరి ఈ సుప్రభాతం ఎందుకొరకు? తల్లి వంటి నిద్ర ఒడి నుంచి మేల్కొన్న మనలో వివేకమును మేల్కొల్పటమే ఈ సుప్రభాతము యొక్క ఉద్దేశము. భగవంతుడు హృదయవాసి అనే విషయం గుర్తు తెచ్చుకొని ఆ జ్ఞానాగ్ని ప్రజ్వలింప చేసుకొనటమే ఈ సుప్రభాత పరమార్థం. ఒక శివరాత్రి నాడు దీపాల పిచ్చయ్య శాస్త్రి పండితుడు ప్రశాంతి నిలయములో భజనలో కూర్చొని ఉన్నప్పుడు ఆయనకు ఒక కోరిక కలిగింది. సత్యసాయినాథుడు నిద్రిస్తున్నప్పుడు ఆ మనోహరమూర్తిని చూడాలి అని. ఆ రాత్రి 11 గంటల వేళ స్వామి పిచ్చయ్య శాస్త్రి గారిని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి సంభాషిస్తున్నారు. తనకు తెలియకుండానే 1 గంట సేపు గడిచిపోయింది. పిచ్చయ్య శాస్త్రి గారికి నిద్ర వల్ల ఆవలింతలు రాసాగాయి. అప్పుడు స్వామి, పిచ్చయ్య శాస్త్రి, నేను నిద్రపోతే చూడాలనుకున్నావు, నీవు నిద్రపోతున్నావే అన్నారు. పిచ్చయ్య శాస్త్రి గారు ఉలిక్కపడ్డారు. తన మనసులో ఇంతకు ముందు కలిగిన ఆలోచన స్వామికి ఎలా తెలిసిందా అని. అప్పుడు భగవానుడు బాబా గంభీరంగా, పిచ్చయ్య శాస్త్రి, నేను నిద్రపోతే నీవు మరలా నిద్రలేస్తావా అన్నారు. ఆయన ఎంతో భయపడ్డారు. భగవంతుడు నిత్య చైతన్యమూర్తి, నిత్య జాగ్రత్తావస్థ విహారి అనే విషయం మనం ఎన్నడూ మరిచిపోకూడదు. నగర సంకీర్తన. ప్రభాత సమయములో ప్రశాంతి నిలయం ఆవరణలో విహాంగాలు కిలకిలా రావాలు చేస్తుండగా, చల్లని గాలిలో వేద పండితులు శృతిహితంగా వేదపఠనం చేస్తుండగా, తర్వాత స్త్రీలు, ఆ తర్వాత పురుషులు మృదంగం, కంజీర తాళాలతో నామ సంకీర్తనం చేస్తూ స్వామి మందిరం చుట్టి రావటం ఒక మధురమైన అనుభవమే. శ్రీ సత్యసాయి బాబా సుమారు 10 సంవత్సరాల వయసులో సత్యనారాయణ రాజుగా ఉన్నప్పుడే 18 మంది బాలులను చేర్చుకొని పుటపర్తిలో శ్రీ పాండురంగ భజన మండలిని ఏర్పాటు చేశారు. బాలురంతా దివ్యబాలుడైన సత్యం నాయకత్వములో ప్రత్యేకమైన దుస్తులను ధరించి జెండాలను పట్టుకొని తాళాలతో ఇతర గ్రామాలంతా సంచరిస్తూ సంకీర్తన చేసేవారు. దీపస్తంభము నెత్తుకొని వీధులలో భజనలు చేస్తూ ఆ వాతావరణమునంతటినీ పవిత్రమనరింపచేవారు. చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కలరా, స్ఫటికం వంటి వ్యాధులతో నిండి జనులు మృత్యుపు పాలవుతున్న దశలో పుటపర్తిలో ప్రజలు సుఖంగా జీవితం గడుపుతున్న కారణం శ్రీ సత్యం ప్రవేశపెట్టిన పాండురంగ భజన మహిమేయని అందరూ గ్రహించారు.
చుట్టుప్రక్కల గ్రామాల వారు తమ తమ గ్రామాలకు ఈ భజన మండలి బాలులను పిలిపించుకొని వారిచే భజనలు చేయించుకొని వ్యాధి నివారణ పొందేవారు. బీజప్రాయమైన ఆనాటి పాండురంగ భజన మండలియే ఈనాడు శ్రీ సత్యసాయి సేవా సమితి నగర సంకీర్తన బృందాలుగా విశ్వవ్యాప్తములయ్యాయి. సందర్శనము. నగర సంకీర్తన కాగానే భగవంతుని దర్శనం కోసం భక్తులు వరుసలుగా మండపంలోకి చేరుతున్నారు. ఇంతలో ఆలయ పురోహితులు ప్రవేశద్వారం ఎదుట కొలువుదీరిన వినాయకునికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, అలంకరణ, పూజ పూర్తి చేసి హారతి ఇచ్చారు. ఇక ఇప్పుడు అందరూ ఆ భగవంతుని కోసం, ఆ సచిదానంద స్వరూపుని కోసం, ఆపద్బాంధవుని కోసం ఆర్తితో ఎదురు చూస్తున్నారు. ఎన్ని దేశాల వారు, ఎన్ని మతాల వారు అక్కడ ఉన్నప్పటికీ, ఎవరు ఏ మంత్రం జపిస్తున్నప్పటికీ అందరి లక్ష్యం ఒకటే, అదే కరుణాంతరంగుడైన సత్యసాయి భగవంతుని సందర్శనము. దాదాపు 2 గంటలు గడిచింది. స్వామి ఇంకా రానేలేదు. ఏ భక్తుడు ఎక్కడ నుంచి ఆర్తితో ఎలుగెత్తి పిలిచాడో సాయి అని, పిలవగానే ఓయి అంటూ స్వామి అతనిని కాపాడడానికి వెళ్ళి ఉంటారు. ఆ ఆపద నుంచి బయటపడ్డాక అతడు స్వామిని వదిలిపెడతాడా? స్వామి స్వామి అంటూ తన కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకం చెయ్యకుండా ఉంటాడా? అందువలనే ఇంత ఆలస్యం. లేకపోతే ఇన్ని వేల మంది ఎదురు చూస్తుంటే ఆ దయామయుడు లోపల కూర్చొనగలడా? అదిగో స్వామి రాకను సూచిస్తూ సన్నగా మోహనమురళి రవిళి. అదిగో అరుణారుణ కాంతులు. అందరు దృష్టి అటువైపే. ఏకం సత్. అరుణాంబరధారి కరుణామూర్తి అయిన సత్యసాయి భగవానుడు అందాలు చిమ్ముకుంటూ, చిరునవ్వులు చిందిస్తూ, అభయప్రదానం చేస్తూ, ఉత్తరాలు అందుకుంటూ, పాద నమస్కారం ప్రసాదిస్తూ, విభూతిని సృష్టించి ఇస్తూ, ఆశీర్వాదములు అనుగ్రహిస్తూ అద్భుతంగా కదిలి వస్తున్నారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నట్లుగా స్వామి ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా అందరి సంశయాలు పటాపంచలైపోతున్నాయి. శాంతి, కరుణ, ప్రేమ వేలాది మంది హృదయాలలో నిండిపోతున్నాయి. ఎన్నేళ్లు నుంచి స్వామిని చూడాలి చూడాలి అని తపించిపోయాము. అటువంటిది ఆ దయామయుడు నిజంగానే దగ్గరకు వస్తున్నాడు. ఓ నేత్రములారా, భగవానుడు దగ్గరకు వస్తున్నాడు. నన్ను తనివితీరా చూడనివ్వండి. సమయానికి కన్నీటి దారులతో స్వామిని కనిపించకుండగా చెయ్యకండి. ఓ మనసా, ఒకటే కలవరించావే, ఇదిగో దివ్యమంగళ స్వరూపంలో స్వామి దగ్గరకు వస్తున్నాడు. ఓ తనువా, స్వామి పాదములను స్పృశించి ఆ స్పర్శతో పునీతమవ్వు. ఓ నాలుక, స్వామితో మాట్లాడు. అరే, ఎవ్వరు చెప్పిన మాటలు వినరే? స్వామిని తనివితీరా చూద్దామంటే కన్నీటి బాష్పాలు, మాట్లాడదామంటే కంఠం గద్గదికం, పాదపద్మాలను సృశిద్దామంటే పరవశంతో మైమరుపు. ఆ దయామయుని దర్శనంతోనే అందరికీ సమాధానంగా పరమ ప్రశాంతి లభిస్తున్నది. తపోవనము. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 33వ పేజీ. ఏదో దివ్యలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చినట్లుగా అనిపించే సత్యసాయి పరమాత్ముని చూస్తున్నప్పుడు బాబా చెప్పిన నా ఆనందం కోసం నేను ఈ విశాల విశ్వాన్ని సృష్టించి దలిచాను. అప్పటి వరకు నేనెవరో తెలుసుకోవడానికి ఎవరూ లేరు. కేవలం సంకల్పించాను అంతే. తక్షణమే పర్వతాలు పైకి లేచాయి, నదులు ప్రవహించసాగాయి, క్రింద పృథ్వీ, పైన గగనం ఏర్పడ్డాయి, సముద్రాలు ఉప్పొంగాయి, సూర్యుడు, చంద్రుడు, ఎడారులు సమస్తం ఆకృతి ధరించి నా ఉనికిని నిరూపించసాగాయి.
అప్పుడు భూచర జలాచర కేచరములు విహరించసాగాయి. అందులో మానవునికి ప్రథమ స్థానం అనుగ్రహించబడింది. విశిష్టమైన నా జ్ఞానాన్ని మానవుని మస్తిష్కంతో అమర్చాను అనే అమృతవాక్కులు మన మనసులలో ప్రతిధ్వనించి మనలను మహోన్నత స్థితికి తీసుకువెళతాయి. సమ్మోహనమైన సందర్శనం ప్రసాదించి స్వామి మెల్లమెల్లగా విద్యార్థుల ప్రక్క నుంచి మందిరం వరండాలోకి చేరుకుంటున్నారు. భౌతికంగా 75 సంవత్సరాల వయసులో కూడా స్వామి సూర్యభగవానుని వలె ఉదయమే దర్శనం ప్రసాదించటానికి విచ్చేయటం చూస్తుంటే మనం స్వామికి ఎంత శ్రమ కలిగిస్తున్నాము అనిపిస్తుంది. ఇంటర్వ్యూకి ఎన్నిక చేసిన వారిని ఒక్కొక్కరిని లోపలికి పంపి చివరగా చిరునవ్వుతో స్వామి లోపలకు వెళ్లారు. దర్శనం పూర్తి అయింది. భక్తుల మనసులు సత్యసాయి పరమాత్ముడు ప్రసాదించిన దర్శనామ భూతితో నిండిపోయాయి. భక్తులు మనసులు సత్యసాయి పరమాత్ముడు ప్రసాదించిన దర్శనానుభూతితో నిండిపోయాయి. కనులు మూసుకొని స్వామి ప్రసాదించిన సందర్శన స్వరూపాన్ని మననం చేసుకుంటుంటే భగవాన్ బాబా చెప్పిన మధురమైన ప్రవచనం గుర్తుకు వస్తుంది. నా దర్శనానంతరం ఏకాంత ప్రదేశమున నిశ్చల నీరవ మౌనము ఉపాసిస్తూ నా దర్శన భాగ్యం అనుభవించండి. అప్పుడు మీకు నా ఆశీర్వాద ఫలితం పూర్తిగా లభిస్తుంది. నేను మీకు దర్శనమిస్తూ మీ ముందు వెళ్ళే అప్పుడు నా శక్తి మీ యందు ప్రసరిస్తుంది. మీరు వెనువెంటనే ఇతరులతో సంభాషించడం ప్రారంభిస్తే మిమ్ము చేరిన నా శక్తి నిష్ఫలమయ్యి వెనుతిరిగి నన్నే చేరుతుంది. నేను దేనిని వీక్షించినా అది శక్తివంతమయ్యి మార్పు చెందుతుంది. అదేవిధంగా మీరు దినదినము మార్పు చెందుతున్నారు. నా దర్శనం వల్ల మీరు పొందే లాభాన్ని ఎన్నటికీ తక్కువగా అంచనా వేయవద్దు. ఇది మీకు మీ పూర్వపుణ్యం వల్ల లభించిన వరప్రసాదము. నా దర్శనం కోసం దేవతలు కూడా ఎంతో ఆతృతతో వేచియుంటారు. ఇంతటి దర్శన భాగ్యం మీకు సులభంగా దినదినము లభిస్తున్నది. ఇది మీ జన్మాంతర పుణ్య విశేషమని మరవవద్దు. సరియైన సమయం ఆసన్నమైనప్పుడు నేను మీకిచ్చిన దీవెనలు పుష్పించి ఫలిస్తాయి. ఎంత అద్భుతమైన అభిభాషణమిది! నా దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు అనే మాటను విన్నప్పుడు కొన్ని పరమాద్భుతమైన సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. నా దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు. పెద్దబొట్టు అనుభవం. షిరిడి సాయినాథుని దివ్య సన్నిధిలో కొన్నాళ్లు ఉండి స్వామిని ప్రత్యక్షంగా చూసి స్వామితో సంభాషించిన ధన్యురాలు గాలి శారదాదేవి. ఆమెకు పుట్టపర్తికి ఆహ్వానించి శ్రీనివాసం కలిగించి ఆమెకు పెద్దబొట్టు అను పేరు పెట్టింది సత్యసాయి భగవానుడే. ఆమె ఒకనాడు తెల్లవారుజామున పుట్టపర్తిలో తపోవృక్షం క్రింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నది. ఇంకా చీకట్లు విడిపోలేదు. ఆ సమయంలో ఆమె ఒకసారి కళ్ళు తెరిచి చూసింది. స్వామి మందిరం మేడపై నుంచి గోపురం మీదుగా కొందరు దేవకాంతులు తెల్లని కాంతులు విరజిమ్ముతూ తూర్పు కొండల వైపు సాగి వెళ్ళిపోతున్నారు. వారు మనోహరాకృతులతో ఉంటూ నేలపై కాకుండా గగన మార్గములో వెళ్లడం, మిరుమిట్లు గొలిపే వారి దేహకాంతి, వారు ధరించిన దివ్య పూలమాలలు చూసి వారు మానవమాతృలు కారని ఆమె తెలుసుకున్నది. ఆ సమయములో వీణుల విందుగా వాయుద్యములు ధ్వని, మువ్వల సవ్వడి వినిపించసాగాయి. ఆమె ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతి పొందింది. దేవదేవుడైన సత్యసాయి పరబ్రహ్మ సందర్శనం కోసం దేవతలు వచ్చి వెళుతున్నారని ఆమె గ్రహించింది. ఆమె యోగిని కాబట్టి ఆమెకు భగవానుడు ఆ దర్శనం ప్రసాదించాడు. ఆమె కొండ దిగి వచ్చి మెల్లగా భజన హాలు తలుపు తెరిచి చూస్తే అందరూ నిద్రావస్థలో ఉన్నారు. కానీ మనోహరంగా సంగీతం వినిపిస్తూనే ఉంది. దేవతలు వచ్చి నృత్య గాన వాయిద్యములతో స్వామిని రజింపచేస్తున్నారని ఆమె భావించింది.
తెల్లవారిన తర్వాత పెద్దబొట్టు భగవాన్ బాబాతో, స్వామి, ఈవేళ మీ దర్శనం చేసుకుని వెళుతున్న దేవతలను చూశాను అన్నది. అప్పుడు స్వామి, ఓహో అలాగా అని చిరునవ్వు నవ్వారు. తపోవనము. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 35వ పేజీ. రాజారెడ్డి అనుభవము. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. అది శ్రీ మహావిష్ణువు ఉత్తరద్వార దర్శనం ప్రసాదించే రోజు అని ప్రాచీన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. రాజారెడ్డి అనే భక్తుడు ప్రశాంతి నిలయం మేడ మీద వరండాలో పడుకొని ఉన్నాడు. అర్ధరాత్రి సమయములో ఆయనకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే స్వామి గదిలో నుంచి అమితమైన కాంతి కొద్దిగా తెరిచియున్న తలుపుల మధ్య నుంచి బయటపడుతున్నది. ఇంత రాత్రివేళ స్వామి గదిలో నుంచి ఇంత కాంతి ఏమిటి అని రాజారెడ్డి తలుపు సందులో నుంచి స్వామి గదిలోకి చూశాడు. లోపల దివ్య రూపాలతో ఉన్న కొందరు సత్యసాయి పరమాత్మని పాదపద్మాలకు వరుసగా ప్రణమిల్లుతున్నారు. వారి రూపాలు అంతులేని కాంతులు విరజిమ్ముతున్నాయి. స్వామి ఆదిశేషునిపై మహావిష్ణువు వలె పవళించి మందస్మిత వదనారవిందంతో వారి అభివందనాలను అందుకుంటున్నారు. స్వామి శయ్య చుట్టూ 7 మంటలు మండుతున్నాయి. ఆ దృశ్యం చూసి రాజారెడ్డి నిశ్చేష్టుడయ్యాడు. మెల్లగా తలుపు మూసివేసి వరండాలో పడుకున్నాడు. ఇక నిద్ర పట్టలేదు. మరునాడు రాజారెడ్డి స్వామితో తాను రాత్రి దర్శించిన పరమాద్భుత దృశ్యం గురించి చెప్పి, స్వామి, వారందరూ ఎవరు అని అడిగాడు. అప్పుడు స్వామి, వారందరూ దేవతలు నా దర్శనం కోసం వచ్చారు. ఆ 7 అగ్నుల రూపాలలో ఉన్నది సప్త ఋషులు. నేను అనుగ్రహించాను కాబట్టి నీవు బ్రతికి ఉన్నావు. లేకపోతే ఆ దృశ్యం చూసినప్పుడే భస్మమైపోయి ఉండేవాడివి అన్నారు. శ్రీ సత్యసాయి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అటువంటి పరమాత్మునికి శతకోటి వందనాలు సమర్పించుకుందాము. ప్రశాంతి నిలయం మందిరం లోపల నైరుతి మూల పూజామందిరములో రుద్రాభిషేకం శ్రీ సత్యసాయి భగవానునికి, శ్రీ లలితాదేవికి అష్టోత్తర పూజలు నిర్వర్తించబడినాయి. పూజలు ఆత్మజ్ఞానం పొందటానికి సోపానాలు. ఇవి చక్కని సనాతన సంప్రదాయాలు. భజన. ఉదయం 9 గంటలైంది. మందిరములో భజన కార్యక్రమం ఆరంభమైంది. భగవాన్ బాబా మందహాసం చిందిస్తూ వచ్చి మందిరంలోని సింహాసనంపై కూర్చున్నారు. పాటలకు అనుగుణంగా లయాన్వితంగా స్వామి చేతులు కదుపుతూ గాలిలో అక్షరాలు వ్రాస్తూ జటాజూటం కదిలిస్తూ స్మితసుందరులయ్యి విరాజిల్లుతున్నారు. ఆ సమయములో సాయినాథుడు చెప్పిన దివ్యవాక్కులు మనసులో మెదులుతున్నాయి. భజన హాలులో నేను సింహాసనంపై కూర్చొని ఎవరినో పలకరించినట్లు చిరునవ్వు నవ్వటం, వ్రేళ్లు కదపటం మీరు గమనించి ఉంటారు. అప్పుడప్పుడు నేను గాలిలో ఏదో వ్రాస్తున్నట్లు మీరు చూస్తుంటారు. అటువంటి సమయాలలో మీ కంటికి కనబడని వారితో నేను సంభాషిస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను. నా సహాయం కోరే ప్రతివారికి నేను సహాయం చేస్తూనే ఉన్నాను. కానీ వీటన్నిటికీ నేను ప్రచారము చేసుకోను. ఒక తండ్రి తన కొడుకుకు చేసే సహాయాన్ని ప్రచారం చేసుకొనడు కదా అంటారు స్వామి. శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, బుద్ధ, యేసు, సాయి, అల్లాలపై భజన గీతాలు హృదయపూర్వకంగా వాద్య సంగీత సహితంగా ఆలపిస్తున్నారు. ప్రశాంత మందిరం మొత్తంలో ఆ భక్తి గీతాలకు పరిపూర్ణంగా ఆనంద తన్మయత్వం పొందేది ఒక్క సాయి భగవానుడే. ఆ ఆనంద ముద్రలో స్వామిని చూడటం ఒక మరుపురాని మధురానుభూతి. ఒక వృక్షం క్రింద చేరి గట్టిగా శబ్దం చేస్తూ చప్పట్లు కొడితే కొమ్మల మీద పక్షులన్నీ దూరంగా పోతాయి. మన జీవితం కూడా ఇటువంటిదే. జీవిత వృక్షంపై కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే పక్షులు మహాగందరగోళం చేస్తుంటాయి. కనుక మీరు రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని శబ్దం చేస్తూ
లయగా చప్పట్లు కొడితే అవన్నీ ఎగిరిపోయి మీ హృదయ క్షేత్రాలు శుభ్రమవుతాయి అని స్వామి ప్రబోధం. భజనలోని అంతరార్థం గ్రహించి హృదయాలను భగవదభిముఖం చేసుకోండి. ఓం జై జగదీశ హరే స్వామి సత్య సాయి హరే. పాట పూర్తయింది. హారతి తీసుకొని స్వామి లోపలికి వెళ్ళారు. ప్రశాంతి నిలయములో ఇది ప్రభాత కార్యక్రమం. మనం కూడా సాయి పరమాత్మునికి అభివందనాలు చేసి ఆ దివ్య మనోహర దర్శనం మననం చేసుకుంటూ స్వామి వెళ్ళింది మన హృదయ మందిరంలోకే అని గ్రహించి నిశ్శబ్దంగా నిలయంలోని మన నివాసానికి చేరుకుందాము పదవండి. నిశ్శబ్దంగా నిలయంలోని మన నివాసానికి చేరుకుందాము పదండి. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. తపోవనము. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 1వ అధ్యాయము సంపూర్ణం.